వ్యాసుడు అంబికా దరి చేరినప్పుడు అతని సంపూర్ణ రూపం చూసి ఆమె భయంతో కంపించింది. అతని ధైర్యవంతమైన ఉనికిని తట్టుకోలేక ఆమె కళ్లను గట్టిగా మూసుకుంది. దేవీయ కర్మ ఫలితంగా ఆమె గర్భంలో ఒక కుమారుడు ఆవిర్భవించెను. వ్యాసుడు వచ్చి సత్యవతిని చూస్తూ ఇలా చెప్పాడు: అంబిక శక్తివంతమైన కుమారుడిని ప్రసవించనుంది. కాని భయంతో ఆమె కళ్ళు మూసివేసినందువల్ల అతను గుడ్డివాడిగా జన్మించనున్నాడు. వ్యాసుడు అంబాలికా దరిచేరినప్పుడు రాజకుమార్తె అతని సంపూర్ణ రూపాన్ని తట్టుకోలేకపోయింది. భయంతో ఆమె ముఖం పాలిపోయిందిగా మారింది. దేవీయ కర్మ ఫలితంగా ఆమె గర్భంలో ఒక కుమారుడు ఆవిర్భవించెను. వ్యాసుడు వచ్చి సత్యవతిని చూస్తూ ఇలా చెప్పాడు: అంబాలిక భయంతో పాలిపోయిందిగా మారినందువల్ల ఆమె కుమారుడు శరీరంగా బలహీనంగా దుర్బలంగా జన్మించనున్నాడు. సత్యవతి మరొక ప్రయత్నాన్ని కోరినప్పుడు అంబిక మరియు అంబాలిక వ్యాసుని మీద భయంతో తమ సేవకిని పంపారు. తన వినయం మరియు శాంతతతో ఆ సేవకి వ్యాసుని ఆహ్వానించింది. భయం లేదా గర్వం ఏదీ చూపించలేదు. దేవీయ కర్మఫలితంగా ఆమె గర్భంలో ఒక కుమారుడు ఆవిర్భవించెను. వ్యాసుడు అతనికి ఆశీర్వచనమిచ్చాడు. అతను సత్యనిష్ట, జ్ఞానవంతుడు, ధర్మపరుడు. ఎందరో రాజుల కంటే ధర్మంలో గొప్పవాడు అవుతాడు. కాలక్రమంలో అంబిక ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ బాలుడు బలవంతుడుగా పుట్టాడు. కాని లోకాన్ని చూడగల చూపు లేనివాడిగా జన్మించాడు. అలా వ్యాసుని మాటలు నెరవేరాయి. అంబిక భయంతో కళ్ళు మూసుకున్నందున ఆమె కుమారుడు అంధుడిగా జన్మించాడు. అతనికి ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టారు. కాలక్రమంలో అంబాలిక కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది. కాని ఆ బాలుడు వర్ణంలో పసుపు పచ్చగా పాలిపోయిన శరీరంతో బలహీనంగా పుట్టాడు. అలా వ్యాసుని మాటలు నిజమయ్యాయి. తనికి పాండు అని పేరు పెట్టారు. దాసి కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది. వ్యాసుడు ప్రకటించినట్టే ఈ కుమారుడు సత్యమార్గంలో నడుస్తాడు. ఆయన మాటలు కురుసభలో ధర్మస్వరముగా మారుతాయి. అతనికి విదురుడు అని పేరు పెట్టారు. వేర్వేరు విధాలుగా పుట్టిన హస్తినాపురానికి చెందిన ఆ ముగ్గురు వారసులు కలిసి పెరిగారు. భీష్ముడు తన ఘోర ప్రతిజ్ఞకు నిబద్ధుడై వారిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాడు. ధృతరాష్ట్రుడు పాండు మరియు విదురుణ్ణి తన స్వంత కుమారుల్లా చూసుకుంటూ రాజధర్మం, రాజనీతిశాస్త్రం, యుద్ధ విద్యలు, ధర్మ నియమాలు అన్నింటినీ బోధించాడు.